సో హరిహర వీరమల్లు సినిమా నుంచి కొత్త సాంగ్ వచ్చింది కదా. అవును బ్రో. సో ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీకు ఎట్లా అనిపించింది ఆ సాంగ్ చూస్తారు? సాంగ్ అయితే చూడడం ఇప్పుడే జరిగింది బ్రో. సాంగ్ అయితే ఓకే. నాకేమైతే పెద్ద సినిమాకి వెళ్ళి చూసేయాలన్నంత ఇంపాక్ట్ అయితే నాకైతే కలగలేదు సాంగ్ చూసి. బట్ సాంగ్ కొట్టింది అనేది మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఆయన లాంటి హిస్టారికల్ మూవీస్ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించి ఇంకో మెట్ని ముందుకు ఎక్కించుతారని మాకు నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మీద అంత హోప్స్ అయితే ఎవరికి లేవు. సో ఈ సాంగ్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చేయడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉన్నారు కదా, మీరేమో అట్లా అంటున్నారు? ఎవరికి ఇంట్రెస్ట్? ఓకే బ్రో, పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకోకుండా మా న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా థియేటర్ కు సినిమా చూడాలంటే సినిమాలో ఏదో గట్టి కంటెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు తీసుకోవచ్చు. ధమాకా సినిమా స్టోరీ బాగోదు, సాంగ్స్ వల్ల హిట్ అయిపోయింది. సో అలా సాంగ్స్ ఏమైనా బాగుంటే కామన్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్ కదులుతారు కదా, అది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఏమంత ఇంపాక్ట్ తీసుకురాలే అంటారా? ఇప్పుడు వచ్చిన ప్రతి సాంగ్ కూడా ఏదో బ్లాక్ బస్టర్ అంత పెద్ద సాంగ్లు అయితే లేవు. ఓకే అదే బ్రో, జస్ట్ ఇప్పుడు చెప్తారు కదా మీ సాంగ్ చెప్పినంత వరకు నాకు కూడా తెలియదు, ఎవరికి అంత ఐడియా లేదు. జూన్ 12 కి సినిమా రిలీజ్ అంటున్నారు కదా. ఎస్ బ్రో. ఇప్పటికే ఒక 13 సార్లు పోస్ట్పోన్ చేశారు. మరి ఇప్పటికైనా ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చిందంటారా, లేకపోతే సర్లే వచ్చింది అనే విధంగా ఉందంటారా? అంటే ఇప్పుడే చెప్పలేం బ్రో, ఇంకా ట్రేజర్ అయితే రాలేదు కదా. ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్, ట్రైలర్ రాలేదు కదా, ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద హైప్ పెరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో పవన్ కళ్యాణ్ తో ఒక పెద్ద ఆడియో లాంచ్ అది పెట్టుంటే మళ్ళీ సినిమా 100% మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బ్రో.